దైవిక స్వభావాలు లేకుండా దైవిక విషయాలు బోధిస్తే ఎవరికి ఎక్కదు సార్. చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి చెప్పమన్నాడు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అన్నాడు. కాబట్టి ఏమని చెప్తుంది వాక్యం? ఫలము లేకపోతే ఉపదేశం వ్యర్థమైపోతే. అద్భుతమైన ప్రత్యక్షతలు. అబ్బా, అసలు ఇలాంటి పాయింట్లు ఎక్కడ వినలేదు సార్ మేము ఇంతవరకు. అంతే, వాళ్ళు మార్పు రాదు. కారణం ఫలం లేదు. ఆ రాజ్యపు ఫలం నీ దగ్గర కనబడితేనే. కనుక ఫలము లేని వాడికి వాడి పరిచర్య వ్యర్థమైపోతాయి, వాడి కష్టం నిష్ఫలమైపోతుంది.